హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి ఈ రోజు స్పెషల్ రెసిపీ చికెన్ ఫ్రై రోటీ చపాతీతోనే కాక అన్నం బగారా రైస్తో కూడా చాలా బాగుంటుందండి. టమాటా చారు పప్పు చారుతో తింటే సూపర్ యమ్మీగా ఉంటుంది. మరి చికెన్ ఫ్రైని సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూద్దాం. సో లెట్స్ కుక్. ముందుగా 1 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకొని అందులో 3 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసినవి వేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టి ఉల్లిపాయలను లైట్ బ్రౌన్ వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని 1 నిమిషం ఫ్రై చేయండి. ఇందులో 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 టీ స్పూన్ పసుపు 2 టీ స్పూన్ల కారం వేసి ఒకసారి కలిపి చికెన్ని వేసుకోండి. మసాలా అంతా చికెన్కి పట్టేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా కలిసేలా బాగా కలపండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు చికెన్ని మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి ఇందులో కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోండి. ఈ టైంలో కొత్తిమీర వేస్తే చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో తప్పకుండా వేయండి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు చికెన్ని కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగు మాడకుండా. చికెన్ బాగా కుక్ అయిందండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత తీసి కలుపుతూ చికెన్ని రోస్ట్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలపండి. చికెన్ మాడకుండా కలుపుతూనే ఉండండి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. చికెన్ బాగా రోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. టేస్టీ చికెన్ ఫ్రై రెడీ టు సర్వ్ అండి. చూసారుగా చికెన్ డ్రై రోస్ట్ ఎంత సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చో. ఇది హాట్ అండ్ స్పైసీగా సూపర్ యమ్మీగా ఉంటుందండి. మళ్ళీ చేసుకొని తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.